శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి నుండి 2036 వరకు మకర రాశి వారి జీవితంలో పెనుమార్పులు. కార్తీక పౌర్ణమి నుండి 2036 వరకు మకర రాశి వారి జీవితంలో ఊహించని పెనుమార్పులు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. ఏమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి వివరంగా ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే ఎప్పటికప్పుడు మకర రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. అంటే వీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలను పొందుతారు. 1, 2 కాదండి. మీరు తలపెట్టినా లేదా మీరు పెట్టుబడిన పెట్టినా ప్రతి రంగంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరి కోసమో మీరు చేసిన సహాయం వలన మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడంతో పాటు మీరు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలను కూడా పూర్తిగా సమసిపోతాయి. మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయి ఉన్నారు. కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లిదండ్రులు హాయిగా ఆరోగ్యంగా జీవిస్తారు. మీరు కూడా పని మీద ధ్యాస పెడతారు. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర 2 అక్షింతలు వేసి 2 మీ నెత్తిన మీద వేసుకుని బయటకు వెళ్ళండి. దాని వలన ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు పఠించడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారం ఉపవాస నియమాలను పాటిస్తూ పరమేశ్వరుని ప్రార్థించడం వలన సర్వేశ్వరుని కృపను పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన అపారమైన సిరి సంపదలు కలుగుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఆవు నెత్తితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 18 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరికన్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు గింజలను ఆహారంగా పెట్టడం వలన పుణ్యకర్మలను పొందుతారు. అలాగే దీపాన్ని సంధ్యా సమయంలో సింహద్వారానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసినట్లయితే మంచి వాసన వస్తుంది. విశేషమైన అదృష్టాన్ని పొందుతారు.